ఈ రోజు మన ఊరికి మరో జాతర వచ్చిందని సంబరంగా ఉందిరా రాముడు. అవునవును. ఇక నుంచి నాన్నగారు ఎవరి కోసమూ బాధపడరు, బాధపడాల్సిన అవసరమూ లేదు. అయితే అన్నదాన కార్యక్రమం మొదలెడదామా? మొదలు పెడదాం. మరి ఇంకా ఆలోచన ఎందుకు? సాంబయ్య, నారాయణ, శాస్త్రిరావు, సూత్రండి, పదన్నమ్మా. అరవిల్ గారు ఒకసారి రండి రండి. అబ్బబ్బబ్బబ్బా, ఏంటి నీ గోల? ఏం లేదు అల్వేల్ గారు, అసలు నేను చెప్పేది ఏంటంటే ఏమండి, మీరు నన్ను పిలవలేదేంటి? అంటే పిలవకూడదని కాదండి. చూడండి అల్వేల్ గారు, చూడండి, నాన్నగారిని నేనే బయటకు తీసుకొచ్చాను, అందుకని క్రెడిట్ అంతా నాదే. మీదే అనుకోండి. ఏంటి దాంది? చూడు పద్దు, నాన్నగారిని నువ్వు తీసుకొచ్చినా నేను గట్టిగా నిలబడితేనే ఆయన ఇక్కడికి వచ్చారు. లేదు, నేను తీసుకురాబట్టే వచ్చారు. లేదు, నేను నిలబడితేనే వచ్చారు. నేనే అబ్బబ్బబ్బబ్బా, తీసుకొచ్చాను. ఆగండి. మీ గోల్ అప్తే నేను చెప్పాలనుకుంది నేను చెప్తాను. చెప్పండి. చూడండి, మీ నాన్నగారిని ఇల్లు దట్టించి గుడి వరకు తీసుకొచ్చారు, బానే ఉంది. కానీ మీ నాన్నగారి చేత చేయించాల్సిన అసలైన కార్యక్రమం ఇప్పుడే ఉంది. ఏంటది? అన్నదాన కార్యక్రమం. చిట్టి మావయ్య చూసుకుంటున్నాడు కదా. ఏమండి, పూజారి వరాలిస్తాడా దేవుడు వరాలిస్తాడా? దేవుడే కదా. అలాగే ఈ కార్యక్రమం కూడా దేవుళ్ళంటే మీ నాన్నగారి చేతుల మీదుగానే చేయాలి. అదంతా చూసి ఆ సుభద్ర బాధపడాలి. నాన్న చేస్తే ఆవిడెందుకు బాధపడుతుంది? ఏమండి, నేను చెప్పినట్టు చేస్తారా లేకపోతే నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటారా? ఇప్పుడే వెళ్ళిపోతానండి. ఏమండి, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఎలా అండి? మీ ఇంటి సాల్ట్ చిల్లీ పౌడర్ తిన్న విశ్వాసంతో ఇవన్నీ చెప్తున్నానండి. మీ ఇద్దరు నన్ను ఫాలో అవ్వండి. మీరు చెప్పినట్టు చేస్తే ఆవిడ నిజంగా బాధపడుతుందా? అయ్యో, బాధపడుతుందండి. అయితే ఓకే, నాన్న చేత మా కుటుంబం చేత ఆ కార్యక్రమం నేనే చేయిస్తాను. అయితే వెళ్ళండి, ఇంకెందుకు లేటు? ఆ. అమ్మయ్యా. వెంకీ గారు, ఏంటండి? అన్ని పనులకు దాన్నే ముందుకు తోస్తున్నారు. క్రెడిట్ అంతా దానికే వెళ్ళిపోతుంది కదా. అస్సలు వెళ్ళదండి. మీ ఇంటి సాల్ట్ చిల్లీ పౌడర్ తిన్న విశ్వాసంతో మళ్ళీ చెప్తున్నాను, నన్ను నమ్మండి ప్లీజ్ అండి. అంతేనంటారా? అంతే, పదండి పదండి. వీడెక్కడండి? ఒక నిమిషం కనపడతాడు, 10 నిమిషాలు కనిపించడు. వాడు కృష్ణ పరమాత్ముడు లాంటి వాడు. లోక కళ్యాణంలా కుటుంబ కళ్యాణం జరిపించే పనిలో ఉన్నాడు కదా, అవసరమైనప్పుడు ప్రత్యక్షం అవుతాడు. మరి ఇంకెందుకు ఆలస్యం? కానివ్వండి. ఇదిగా కాసే, నువ్వు బ్యాంక్ లోనే పనులు చేస్తావా, ఇక్కడ చేయవా? అయ్య బాబా, మీరు చెప్తే ఎందుకు చేయనండి బాబా? చూస్తామండి, భోజనాలు తింటావా? ఆగండి, ఆగండి. మీరెవరు వడ్డించడానికి వీల్లేదు. ఎందుకమ్మా? ఆకులు పెట్టడం, అన్నం పెట్టడం దగ్గర నుంచి భోజనాలు అయ్యేంత వరకు అన్ని మనమే పెడదాం. ఎందుకే? ఎందుకేంటి, మనం చేస్తే మనకే మంచి జరుగుతుంది, కొంతమందికి బాధ కలుగుతుంది. అవునండి, అలివేల్ గారు చెప్పింది పాయింటే. పాయింట్లే లేదు, పులిహోరలా ఉంది. నాన్నగారి చేత్తో స్వీట్ పెట్టడంతో మొదలు పెడదాం. ఏంటమ్మా ఇవన్నీ? నాన్నగారు, నేను కరెక్ట్ గానే ఉన్నాను, మీరు నన్ను నమ్మండి చాలు. పులిహోరేం కాదమ్మా. ఒరే తమ్ముడు, చెత్త మట్టలు మాట్లాడవంటే పళ్ళు రాలిపోతాయి. రాలగొట్టేమంటారా? రేయ్, నీ యాక్టింగ్ ఎవరో నందేవంటే ఎవరికైనా నోరు మూసుకో. అబ్బబ్బబ్బ, ఏమిట్రా మీ గోల? భోజనాల దగ్గర కూడా ఏంటిది? ఏమండి, గొడవేమి జరగదు కదా? బ్యాలెన్స్ చేయడానికి మన వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కదా. పదండి, వడ్డిచ్చేద్దాం. ఆగండి. నా మేధావి బుర్రకొచ్చిన గొప్ప డౌటింగ్ ఏంటంటే,
అసలు మనం అన్నదానం ఎందుకు చేస్తున్నాం? అది కూడా బావ చేతుల మీదే చెయ్యాలని చెప్పేసి ఎందుకు పట్టుబట్టారు? మన ఇంట్లో ఏదైనా శుభకార్యమా, లేక నా మేనగోడలది ఎవరిదైనా పుట్టినరోజా, లేక ఏదైనా మొక్క? నోటు దిస్ పాయింట్ ఎవరన్నారు? బాబాయ్ సాఫీగా సాగిపోతున్న ప్లాన్ లో శాడిస్ట్ లో అడ్డుపడుతున్నావు. ఏమండి, ఇది అన్నదాన కార్యక్రమం కాదు, మన పెళ్లి భోజనాలన్న సంగతి తెలిసిపోదు కదా. అదే టెన్షన్ గా ఉంది. ఏమైనా శుభకార్యం ఉంటేనే పెట్టాలంటే ఉత్తోడు పెట్టకూడదండి. ఒరే కాశీ, తన్నేనంటే కాశీలో పడతాం. ఏమ్మా చిట్టుబాబు అడిగింది కరెక్టే కదమ్మా? అవును కరెక్ట్. మరి కరెక్ట్ అయినప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నావో చెప్పాలి కదా, చెప్పు. ఎందుకు చేస్తున్నామంటే బాబాయ్ నేను చెప్తా బాబాయ్. వాళ్ళ నాన్నగారి మొహంలో సంతోషం చూడాలని, నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలని, ఊరంతా కడుపు నిండా పంచపక్ష పరమాణాలు తినాలని ఇదిగో పద్మావతి గారి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. పద్మావతి అవునవును, నేనే చేశాను మావయ్య. ఆహా, ఈ పులిహార అంతా చేసింది నువ్వమ్మా? రేయ్, మంచి పని చేస్తున్న నా కూతుర్ని అభినందించక అనుమానిస్తావేంట్రా? అది కాదు బావా, నేను చెప్పేది ఏంటంటే రేయ్, ఇంకో మాట మాట్లాడితే నాలుగు కోసా. కోసండి, ఆ గొడవ వదిలిపోద్దా. డౌట్ లేదురా, నువ్వు ఎవరో పురమాయించిన నటుడివే కదా. మీ ఎంత కాకపోయినా ఏదో చిన్న ఆర్టిస్ట్ అండి. అబ్బాబాబా, ఒరే అబ్బాయిలు, భోజనాలు పెట్టే సమయం అయింది. అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. అందరూ తొందరగా తెమిలి అందరికీ వడ్డించండి. వడ్డించండి వడ్డించండి. అందరూ కూర్చోండి. మావయ్య చేత్తోనే అన్నదాన కార్యక్రమం జరిపించి మావయ్య చేత మీ ఇద్దరికి భోజనం వడ్డించేలా చేస్తాను. నేను నీకు మాటిస్తున్నాను. ఏమండి, ఏంటి సుభద్ర? ఉదయం ఏమన్నారు? మన పెళ్లి 2 దండలతో జరిగిపోయింది. పందిరి లేదు, మండపం లేదు, మంత్రాలు లేవు, ఆశీర్వాదాలు లేవు అంటూ మీరు చాలా చెప్పారు కదా. అవును. అవన్నీ నా కళ్ళకు ఇప్పుడు కనిపిస్తున్నాయండి. ఏంటి సుభద్ర నువ్వు అనేది? అవునండి, దేవుడి సమక్షంలో అగ్ని సాక్షిగా, గుడి గోపురమే పందిరిగా, గుడి ఆవరణమే మండపంగా, పూజారి గారు చదివే వేద మంత్రాల సాక్షిగా, చెట్ల నుంచి రాలే పువ్వులే అక్షింతలుగా జరుగుతున్న ఈ వేడుక నా పెళ్లిలాగే ఉందండి. పెళ్లి భోజనాలు పెడుతున్నట్టు అదిగో చూడండి, నా కుటుంబ సభ్యులందరూ వడ్డిస్తున్నారు. కన్నుల పండుగగా ఉందండి. ఆ రోజు ఈ రోజైతే ఎంత బాగుండేదనిపిస్తుంది సుభద్ర. అవునండి, అవును.
హలో, ఏంటిది? నేను కష్టపడి ఇదంతా చేసింది నీ కళ్ళలో కన్నీళ్లు చూడటానికి కాదు, సంతోషాన్ని చూడటానికి. ఏంటమ్మా కన్నీళ్లు? ఉండి తుడుస్తాను. వద్దురా. అమ్మ ఏడుస్తుంటే కన్నీళ్లు తుడవద్దంట వింటున్నానా? మొదటిసారి మీ అమ్మ కళ్ళల్లో కన్నీళ్లు చూసి ఆనందం అనిపించిందిరా. ఏం మాట్లాడుతున్నారు నాన్న మీరు? ఎందుకంటే అవి ఆనంద బాష్పాలు వెంకి. మనసులో ఉన్న ఆనందమంతా అలా మీ అమ్మ కన్నీళ్ల రూపంలో బయటికి రానీరా. అయిపోయిందా? అన్నయ్య మీద ఉన్న ప్రేమంతా కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చేసిందా? చూడమ్మా, చిక్క నుంచి మీ కొడుకు మీకు తీపి జ్ఞాపకాలను మాత్రమే మిగులుస్తాడు. వచ్చే జన్మలో నీ కడుపున పుట్టాలనుందిరా. ఆ అదృష్టం నాకు మాత్రమే ఉండాలి. జన్మ జన్మలకి నువ్వే నా అమ్మవి. ఎలా ఉంది మీ పెళ్లి రోజు? చాలురా, చాలు. ఈ జన్మకిది చాలు. అప్పుడైతే మీ అన్నయ్య, మీ బామ్మ, మీ వదిన మాత్రమే ఉండేవాళ్ళు. ఇప్పుడు చూడు, వాళ్ళతో పాటు కొడుకు, మేనకోళ్ళు, కుటుంబం, ఊరు జనం అందరూ ఉన్నారు. నేను ఇచ్చిన కానుక అద్దరింది కదా. చెప్పాను కదరా, ఈ జీవితానికి ఇది చాలు. చాలా ఉంటే చాలంటే వింటమ్మా. ఇంకేముందిరా, ఇప్పటికే నువ్వు చేసిన చాలా ఎక్కువ, ఇక చాలు. ఏంటి నన్ను అంత ఈజీగా నేస్తున్నావు? పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వచ్చి కూర్చుంటే ఈవిడి గారు అన్నయ్య వచ్చి ఈవిడికి వడ్డించాలి కదా. ఇంతవరకు బాగా జరిగిందిరా. ఇంక చాలురా, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు. అవునా, అతిగా ఆశపడ్డం ఎందుకురా? అమ్మా, నేను మాట ఇచ్చాను, మాట తప్పను. ఫంక్షన్ అంతా డిస్టర్బ్ అవుతుందేమోరా. ఏం అవ్వదమ్మా. మీరు వచ్చి భోజనానికి కూర్చోవాలి, మీ అన్నయ్య వచ్చి తన చేతులతోనే మీకు భోజనం వడ్డించాలి. మీరు కడుపు నిండా ఆనందంతో తృప్తిగా తినాలి. ఇది ఫిక్స్. ఓకేనా? మీరు కూడా ఫిక్స్ అయిపోండి, ఇంకేం మాట్లాడద్దు. వెంకీ, వచ్చేయండి. వెంకీ, నా మాట వినరా? అయ్యో, నాకు భయంగా ఉందండి. నువ్వేం భయపడకు సుభద్ర, ఏదో ఒకటి ప్లాన్ చేస్తాడులే. పద్దు, పద్దు, ఏంటి? ఆ బ్యాంక్ మేనేజరు సుభద్ర అత్త వాళ్ళతో మాట్లాడటం నేను చూసానే. అవునా? ఏం మాట్లాడుంటాడు పద్దు? అసలు వాడికి వాళ్ళకి సంబంధం ఏంటి? ఏమో, నాకేం తెలుసా, నన్ను అడుగుతున్నావు? అసలు ఏం మాట్లాడాడు అని నన్ను నిలదీస్తే నేనేం చెప్తాను? నాకు తెలీదు. వాడు రాని అడుగుతాను. అడిగి మరీ వడ్డించమ్మా. భోజనాలన్నీ బాగున్నాయి కదండి? ఇదిగో, నీతో మాట్లాడాలి, ఇలా రా. ఏంటండి? రా చెప్తాను. రా. అయ్యో, ఏంటండి మీరేం చేశారు? నేనేం చేశానండి? వాళ్ళతో ఎందుకు మాట్లాడారు? అమ్మని కొంప తీసి చూసేసిందా? చెప్పండి. అది అన్నదానం గురించి మాట్లాడుతున్నానండి. అన్నదానం గురించి మాట్లాడడానికి ఏముంది? అది అందరూ భోంచేస్తున్నారు కదా, మీరు భోంచేయటానికి రారా అని అడిగాను, అంతే. బుద్ధుందా? ఏమైందండి? వాళ్ళొస్తే ఎవరు వడ్డిస్తారు? మీరే. హ? అదెలా జరుగుతుంది? అయినా వాళ్ళని మా పర్మిషన్ లేకుండా పిలవడానికి నువ్వెవరు? ఏమండి, వెంకయ్యకి బదులుగా మీరు నన్ను విశ్వాసం అని పిలుచుకోవచ్చండి. ఎందుకంటే మీరు మా ఇంటి ఉప్పు కారం తింటున్నారు కాబట్టి, అంతే కదండి? మీరు బాగా కనెక్ట్ అయ్యారండి. నువ్వు బాగా పద్దు, మీరు చెప్పండి. మీరు వాళ్ళని పిలవడంలో అర్థం ఏంటి? చెప్తానండి, అంత వివరంగా చెప్తాను. తొందరగా చెప్పండి. పద్యం తాత్పర్యం రెండూ చెప్తాను. దీంతో నిజం చెప్పేస్తాడో ఏంటి? ఇప్పుడు ఒక అబ్బాయి 10th క్లాస్ ఫెయిల్ అయితే
తల్లి తండ్రి అన్న తమ్ముడు అక్క చెల్లి పక్కింటోడు ఎదురింటోడు దారిని పోయేవాడు అందరూ ఎందుకు ఫెయిల్ అయ్యావు ఎందుకు ఫెయిల్ అయ్యావు ఎందుకు ఫెయిల్ అయ్యావు అని అడుగుతారు అవునా? అవునండి. అదే ఎవ్వరు ఒక్క మాట కూడా అడగట్లేదు అనుకోండి, ఎవ్వరు నన్ను ఏం అడగట్లేదేంటా అని టెన్షన్ పడిపోతాడు, ఎవ్వరు నన్ను పట్టించుకోవట్లేదేంటా అని గిల్టీ ఫీల్ అయిపోతాడు అవునా? అవునండి. హె, వాడికి అంతకంటే టార్చర్ ఇంకేముంటుందండి? ఉండదండి. క్షణ క్షణం వాడికి నరకమే కదా. నరకమే. ఎస్, మీరు ఇంకా బాగా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు అదే టెన్షన్ ని, అదే నరకాన్ని, అదే ఆ గిల్టీనెస్ ని ఆ సుభద్ర వాళ్ళు కూడా ఫీల్ అవ్వాలి. వాళ్ళెందుకు ఫీల్ అవుతారు? ఇప్పుడు మీ నాన్నగారు ఎప్పుడు వాళ్ళని గోడ దగ్గరికి రాకూడదు, గుడి దగ్గరికి రాకూడదు, మాట్లాడకూడదు, ఎదురు పడకూడదు అనుకుంటూ ప్రతి విషయంలోనూ ఆవేశపడుతూ ఎమోషన్ అవుతూ ఉంటారు కదా. అవును. ఇప్పుడు అదే బలరామయ్య గారు వాళ్ళకి కనిపించినా ఏం మాట్లాడలేదనుకోండి, వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది? గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్టు ఉంటుంది. అవునండి, నాకు అలానే అనిపిస్తుంది. ఇప్పుడు మీరు కనెక్ట్ అయ్యారు. అందుకే వాళ్ళు వచ్చి కూర్చున్నప్పుడు మీరు వెళ్ళి భోజనం పెట్టేశారనుకోండి, మా అన్నయ్య నన్ను ఏం అంటలేదేంటా అని సుభద్ర గారు, ఒక తిట్టు కూడా తిట్టకుండా భోజనం పెట్టేస్తున్నారేంటా అని శ్రీధర్ గారు నరకం నరకం అనిపిస్తారండి. నా పాయింట్ ని మీరు బాగా క్యాచ్ చేసినట్టున్నారు. ఎస్, మీరు చెప్పింది కరెక్టే వెంకీ గారు. అయ్యో వెంకే కాదండి, విశ్వాసం విశ్వాసం అని పిలవండి. సరేలేండి విశ్వాసం గారు. ఎందుకంటే నేను మీ కుటుంబం మంచి కోరేవాడినండి. అసలు ఎందుకంటే మీరు మా ఇంటి ఉప్పు కారం తింటున్నారు కాబట్టి. హ? ఆహా, మీరు మామూలు తెలివిగలవాళ్ళు కాదండి, చాలా చాలా తెలివిగలవాళ్ళు. అబ్బబ్బబ్బా, ఆపండి మీ గోల. చూడండి వెంకీ గారు, పర్లేదు, మీరు లెక్కలు బాగానే సెట్ చేస్తున్నారు. అందుకే కదండి నేను బ్యాంక్ మేనేజర్ అయ్యాను. సరే, వాళ్ళు వచ్చేస్తారు, మీరు వెళ్ళి వాళ్ళని కూర్చోబెట్టండి. సరే, నేను చూసుకుంటాను. మ్మ్. నువ్వు చూసుకుంటావనే కదే నిన్ను గిల్లుతున్నాను తెంగరదానా. వెంకీ గారు, చివరికి క్రెడిట్ అంతా దానికే పోతుందేమోనని భయంగా ఉంది. అయ్యో ఎలా పోతుందండి? నా ఆలోచనకి శంకుస్థాపన చేసింది మీరే కదా, జ్యోతి ప్రజ్వలన చేసింది కూడా మీరే కదా, చివరికి కొబ్బరికాయ కొట్టింది కూడా మీరే కదా. సో టోటల్ క్రెడిట్ గోస్ టు యూ అండి. అంతేనంటారా? అయ్యో అంతేనండి, నన్ను నమ్మండి. థ్యాంక్స్ అండి. పర్లేదు, వెళ్ళండి. అమ్మా, ఇది ఇంకా పెద్ద తింగరది. ఎవడు చేసుకుంటాడు కానీ పోతాడు. అమ్మో, అమ్మోళ్ళు వచ్చేస్తారేమో.